శ్రీకాంత్, నా ఏజ్ 35. నేను పెదకాకాని గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఆ, నన్ను మల్లేశ్వరరావు గారు ఈ ప్రోగ్రామ్కి ఇంట్రడ్యూస్ చేశారు. నేను ఈ ప్రోగ్రామ్ని లెవెల్ 1 అనేది కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ నేను టెస్ట్ చేయడం కోసం మాత్రమే నేను ఈ ప్రోగ్రాం అటెండ్ అవ్వడం జరిగింది. వచ్చిందంటే అసలుకి 24 డేస్ ఫుడ్ లేకుండా అసలుకి ఎలా ఉండొచ్చు అనే దాని మీద నేను టెస్ట్ చేయాలనుకున్నాను. సో ఇది పాజిబుల్లా కాదా ఏంటి అనే ఈ ఆలోచనతో నేను ఇది స్టార్ట్ చేస్తూ ఉన్నాను. స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఫస్ట్ 2 డేస్ ఓకే, ఎటు కదలకుండా ఇంట్లోనే ఉండి ఇది డ్రింక్స్ తాగుతూ జ్యూసెస్ తాగుతూ ఉన్నాను. నెక్స్ట్ 7 డేస్ తర్వాత టూ టైమ్స్ అదే 2 డేస్ ఫుడ్ తీసుకున్నాము. ఆ తర్వాత ఒక 7 డేస్ మళ్ళీ ఫుడ్ లేకుండా జ్యూసెస్తోనే కంటిన్యూ అవుతున్నాము. ఆ 7 డేస్ మళ్ళీ ఎక్కడన్నా ఫుడ్ ఉంటే తినాలనిపించి ఆ క్రైసిస్ అలా ఉండేది. ఈ తర్వాత ఈ నెక్స్ట్ మళ్ళీ 2 డేస్ ఫుడ్ తీసుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ నుంచి ఈ 11 డేస్లో ఇన్ కేసు ఎవరైనా ఫుడ్ తీసుకోమని చెప్పినా ఆ ఫుడ్ మీదకి వెళ్ళేది కాదు. అటు చాలా స్ట్రాంగ్గా లేదు, తినకూడదు అనేది దృఢ సంకల్పంతో నేను తీసుకోకుండా ఉన్నాను. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే నా పర్సెప్షన్ ఎలా మారిపోయిందంటే ఫస్ట్లోనేమో ఫుడ్ తీసుకోవాలి అన్న భావన ఉండేది. ఇప్పుడు ఫుడ్ తీసుకోపోయినా పర్లేదు, మనం ఇప్పుడే కాదు ఇంకెక్కడైనా ఫుడ్ ప్లేసెస్లో ఏమైనా వెళ్ళినా జస్ట్ వాటర్ కానీ లేదా వెజిటబుల్ జ్యూస్ కానీ లేకపోతే జస్ట్ ఏదో ఒక జ్యూస్ ఉంటే చాలు, దాని మీద మనం లైఫ్ లాంగ్ బతికేయచ్చు అన్న ఫీలింగ్ అనేది నాకు అయితే వచ్చింది. అండ్ నాకు వచ్చేసి ఇంకా నేను యాక్చువల్గా గ్యాస్ ట్రబుల్తో కొంచెం ప్రాబ్లంగా ఉండేది. ప్రజెంట్ ఇప్పుడైతే పూర్తిగా పోలేదు, బట్ సమ్ వాట్ బెటర్. అండ్ స్టమక్ కూడా కొంచెం తగ్గింది, పొట్ట కూడా తగ్గింది, వెయిట్ లాస్ కూడా ఒక 3 kgs తగ్గినట్టు తెలుస్తుంది. అండ్ స్కిన్లో మార్పు అనేది కొంచెం బెటర్ అయ్యింది. అండ్ ఈ ప్రోగ్రాంలో నేను అనుకున్నది, ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే జస్ట్ మీరు అవేర్నెస్ ఉంచి మీరు మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పారు. నాకు అనిపించింది అంటే మీరు ఇది కొంచెం కరెక్ట్గా చెప్పలేదేమో అని నా ఫీలింగు. అంటే నేను ఎందుకు ఈ మాట అన్నానో మీరు అనడానికి కారణం ఏంటో కూడా నాకు అర్థమైంది. ఎందుకు మీరు కరెక్ట్గా చెప్పలేకపోయారు అని నేను అంటున్నానంటే, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈ ప్రోగ్రామ్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయలేము. సో కాన్సన్ట్రేషన్తో ఎనర్జైజేషన్ కనుక తీసుకోగలిగితే చాలా బాగా బెటర్గా ఉండేది. నేను ఈ 24 డేస్లో ఎనర్జైజేషన్ తీసుకోవడానికి ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇంకా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తాం కానీ ఆ పనుల్లో పడి ఇంకా ఏదో ఒక ఫోన్ కాల్స్ రావటం, ఇలా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉండేది. పర్టికులర్గా ఎనర్జైజేషన్ కంపల్సరీగా తీసుకొని ఉన్నడితే మీరు అన్నట్టు స్కిన్లో మార్పు కానీ ఇంకా బాడీలో ఇంకా మార్పు కానీ చాలా రకాల మార్పులు అనేవి నేను చూసేవాడిని అని అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసి ఎనర్జైజేషన్ వల్ల బ్రీతింగ్స్ బాగా చేసి ఎనర్జైజేషన్ తీసుకుంటే చాలా ఎక్కువ మంది బెనిఫిట్ పొందుతారని అనిపించింది. అండ్ ఇంకా ఈ ప్రోగ్రాము అసలుకి ఎందుకు చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ చేయటానికి అంటే నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే, డిసిప్లిన్ అనేది ఫస్ట్ వస్తుంది. డిసిప్లిన్ అంటే వాట్సాప్ జూమ్ మీటింగ్కి రావాలి అంటే టైం టు టైం, 7 అంటే 7కి, 8 అంటే 8:30కి ఇలా టైం టు టైం డిసిప్లిన్గా 24 డేస్ మనం జూమ్లో మీటింగ్లో అటెండ్ అవ్వాలి. గురువుగారు ఏం చెప్తారు అనేది వినాలి. ఆ తర్వాత వినిందాన్ని ఫాలో అవ్వాలి. మిగతా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, మనకేమనిపిస్తుంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ మనం చెప్తున్నామా లేకపోతే మనకి అనిపించిందే మనం చెప్తున్నామా, ఇవన్నీ చాలా రకాల వేరియేషన్స్ అనేవి చూసుకోవడానికి మనకి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా అనిపిస్తుంది. అండ్ మిగతా వాళ్ళు కూడా ఈ ప్లాట్ఫామ్ని యూస్ చేసుకొని కొంచెం వాళ్ళ హెల్త్ పరంగా కానీ స్పిరిచువల్ పరంగా కానీ ఇంకా ఈవెన్ అన్ని విధాలా మీకు ఈ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుందని చెప్పి దాని గురించి నేను సజెస్ట్ చేయడానికి కూడా నేను వెనకాడను. ఆల్రెడీ కొంతమందికి సజెస్ట్ చేశాను. ఇక్కడ ఎవరైతే గ్రూప్లో అడ్మిన్స్ ఉన్నారో వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యారేమో అనుకుంటున్నాను. అండ్ నేను ఒకసారి ఫాలో చేస్తాను.
ఫైనల్‌గా నాకు ఈ ప్రోగ్రామ్ అనేది బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండగలనా లేదా అనే ఆ టెస్టింగ్‌లోనే కొద్దిగా పాస్ అయ్యాను అనుకోవచ్చు. పాసు, ఫెయిలు 2 ఉన్నాయి. 50, 50. పాస్ ఎలాగంటే 24 డేస్‌లో అది ఆహార సమయం తప్ప నిరాహార సమయంలో ఎటువంటి ఫుడ్ తీసుకోలేదు. ఇంకొక 50% ఎక్కడ ఫెయిలు అని నేను అనుకుంటున్నానంటే 50% మీరు ఓన్లీ లిక్విడ్ తీసుకోమన్నారు. నేను ఓన్లీ మ్యాక్సిమం లిక్విడే తీసుకున్నాను. అండ్ ఈ జ్యూసెస్‌లో వడకట్టి తాగమన్నారు. సో, సమ్‌టైమ్స్ నాకు అది పాసిబిలిటీ అవ్వక నేను అది డైరెక్ట్‌గా తీసుకున్నాను. అదొక్కటే 50, 50 అంటానికి కారణం. అదర్ దెన్ దట్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.